హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ అగైన్. సో పార్ట్ 2 అనమాట. సో ఎక్కడ వచ్చినా అంటే పోయిన సార్ మనం జిల్పల్లి లక్ష్మీగూడ రోడ్ అయితే వెళ్ళినాం కదా, జిల్పల్లి రోడ్ అనమాట. సో ఇవాళ వచ్చి చక్క ధూళిపేటకి వచ్చేసిన. సో ఎక్కడ వచ్చినా అంటే గణేష్ సింగ్ కళాకార్ అనమాట. సో ఒక్కసారి గణేష్ని చూసుకోవచ్చు. వచ్చింది నేను ఫస్ట్ టైము దగ్గర నుంచి చూస్తుంటే నాకు కళ్ళు పని అసలు అర్థమవుతలేదు నాకు ఏంది. ఒక్కసారి గణేష్ని చూసుకోవచ్చు. అసలు ఇంత బాగున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇంకా పెద్ద గణేశుడు ఫేమస్ అవుతుంది. ఇదే గణేశుడు వచ్చి ఫేమస్ చేస్తారు వీళ్ళు. అసలు చాలా పెద్దగానే ఇట్లా చూస్తున్న గణేశుని సూపర్ ఉంది గణేశుడు అయితే. ఇంకా స్టాండింగ్ గణేశుడు వెనకాల తయారవుతుంది. మెయిన్ పీసెస్ అయితే ప్రతిసారి అయితే చేస్తారు కదా, అవి మాత్రమే ముందర పెయింటింగ్ అయితే చేసి పెట్టేశారు అనమాట. సో అయిపోయింది. ఇక్కడ వెనుకైతే ఏం లేదు, గోడౌన్స్ మొత్తం అక్కడనే ఉంది కాబట్టి జస్ట్ అంతే. సో ఇప్పుడు మనం వేరే దగ్గరికి పోదాం. ఈ గణేశుడు చూసుకోవచ్చు. వీళ్ళు ప్రతిసారి ఇట్లాంటి మోడల్ గణేశుడు ఒక పీస్ అనేది తయారు చేస్తాడు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో చిన్న గణేశులు అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ షెడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ బాబా ఒకసారి చూసుకోవచ్చు. అన్నీ కుందన్వాడికి అయితే అయిపోయింది. ఇక్కడ ఈ లాయన్ మీద గణేష్. ఓకే గైస్. సో గైస్ ఇక్కడ రోడ్డు మీద ఈ గణేష్ కూడా ఫేమస్ అయితే అయిందంట. ఇంకా మధ్యలో ఉన్న గణేష్ అంటారు మా వాళ్ళు. సో నా తెలిసి బుక్ అయిపోయింటే గణేషులు మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ అంట. గైస్ ఇక్కడ పాటలు పెట్టారు. సుందర కళాకారు ముందడుంది అనుకుంటా. సో బయట చూడు ఒకసారి ఎట్లా మెరుస్తుండో గణేశుడు. అసలు ఈ 3 గణేశుడు, ఈ గణేశుడు ప్రతిసారి ఉంటాయి అన్నమాట బయట. సుందర కళ ఈ గణేశుడు ఇప్పుడు సుందర కళాకారు దగ్గరికి వెళ్ళిపోయాం మనం. సూపర్ డీటెయిలింగ్ వర్క్. సో గైస్ ఇప్పుడైతే సుందర కళాకారుకి అయితే వచ్చినాం అనమాట. చూసుకోవచ్చు. మొన్న ఆడ గోడౌన్లో చూసినా కదా, ఇలా మెయిన్ షెడ్. అసలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ ఆ గణేశుడు. సో ప్రతిసారి సుందర కళాకారులో మెయిన్ గణేశుడు అనమాట. ఈ గణేశుడు అయితే అసలు మ్యాడ్. సో సూపర్ ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత తెలుసాం మనం. ఇక్కడ బుకింగ్కి వచ్చేసారు. సో కలర్ రాకపోతే ఒక లెక్క కనబడ్డారు, కలర్ అయితే ఇంకొక లెక్క ఉన్నారు గణేశుడు. చలో చలో గాయస్ ఇప్పుడైతే మేము ధ్రువ్ సింగ్ కళాకారులు అయితే ఉన్నాం. సో ఇక్కడ అంతా డెమో పీస్లు అయితే రెడీ చేసి పెట్టేసారు. వెనకాలేమో మొత్తం మిగతా పిక్చర్స్ అయితే రెడీ అవుతున్నాయి. సో ఈ గణేశుడు ఒకటి పెయింటింగ్ కావాలి. సో మిగతావన్నీ బాగున్నారు. ఈ గణేశుడు వెంకటేశ్వర స్వామి స్టైల్. ఈ గణేశుని డీటెయిలింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా పెయింటింగ్ వర్క్ ఉంది అంతే. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఆ గణేశుడు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం పెట్టేది ఇంకో ఈ గణేశుడు మ్యాక్స్. సో ఈ గణేశుడు సూపర్ ఎట్లుండో కామెంట్ అయితే చేయండి. సో మొన్న వీడియోలు చూసేంత దాకైతే ఆ గణేశుడు ఇంకా ప్రిపరేషన్ అయితే అవుతుండే. సో ఇప్పుడు అయిపోయింది జస్ట్ పెయింటింగ్ వర్క్. అండ్ ఆ గణేశుడు వర్క్ చేసుకుని వెనకాల ఉన్న గణేశుడిని. సో అది తీసుకొస్తాం మనం. సో గైస్ నేను వచ్చేసి శ్రీ గణేష్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు ఇక్కడ గణేష్ మేము కూడా ఒకసారి తీసుకున్నాము 3 years బ్యాక్. ఒకసారి గణేషులు చూసుకోవచ్చు. అప్పుడే గణేశుడు సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సో ఈ గణేశుడు సోల్డ్ అవుట్, ఈ గణేశుడు సోల్డ్ అవుట్. సో ఈ గణేశుడు చూసుకోవచ్చు మొత్తం. సో సూపర్ ఉంటాయి ఇక్కడ గణేశుడు. ఈ గణేష్ చూసుకోవచ్చు మీరు, గోల్డెన్ గణేష్. సో సూపర్ అనమాట. శ్రీ గణేష్ ఆర్ట్స్ అనమాట. ఇది మేము కింద తీసుకున్నాం ఒక 3 years బ్యాక్. సూపర్ ఉంటాయి. చిన్న మరీ హైట్ ఏముండవు, డీటెయిలింగ్ వర్క్స్ ఉంది వీళ్ళ దగ్గర కూడా. సో ఈ గణేష్ చూసుకోవచ్చు మీరు.
కింద బుల్ నా వెనకాల గణేశుడు ఇంకా బుక్ కాలేడు. సో రండి మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు. సో జస్ట్ గణేష్ని చూడండి ఎంత డీటెయిలింగ్ వర్క్ ఉన్నాడు, సూపర్ ఉన్నాడు గైస్ గణేష్ అయితే. ఇక్కడ నేను కింద మీకు లొకేషన్ ఇస్తా, అట్లా వీళ్ళ పేరు వీళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ అయితే ఉంటాయి. సో గైస్ ఇక్కడ అయితే చిన్న చిన్న గణేశుడు ఉన్నారు, ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చాలా బాగుంది. ఈ గణేశుడు అయితే చాలా క్యూట్ నీట్ ఉన్నాడు. సో ఈ గణేశుని చూసుకోవచ్చు. నేను మా వాళ్ళకి చెప్తున్నా ఇట్లాంటివి తెద్దామని. ఈ గణేశుడు దగుడు సైట్ అనమాట. ఆ గణేశుడు బాగానే ఉన్నాడు, బాగుంది. ఇక్కడే నా గణేశుడు కొన్ని ఉన్నాయి కానీ ఫ్యూ పీసెస్ సూపర్. సో రండి జోలిపెట్టి మొత్తం తిరగండి, మీకు ఏ గణేశుడు వస్తే ఆ గణేశుడు తెచ్చుకోండి. గైస్ మేము వచ్చేసి నవరంగ్ ఆర్ట్స్కి వచ్చేసాము. సో చూసుకోండి చిన్న చిన్న గణేశులు. సో ఇక్కడైనా ఫేమస్ ఒక గణేశుని చూపిస్తాయి. ఇది గుడ్ సెట్ గణేష్, ఈ గణేశుడు. ఇవన్నీ చిన్న గణేశులు, కొన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి. ఇవన్నీ గైస్ ఆ గణేశుడు అయితే సూపర్ ఉన్నాడు, సూపర్. వీళ్ళు ఏదో మొత్తం అన్నీ ఏది చరిత్రమో పెట్టింది బాగున్నాడు. సోలాపూర్ గణేష్. ఓకే సో రండి. నాకు తెలిసి బ్లాగ్ లెంత్ అయింది అనుకో, 2 పార్ట్స్గా అయితే డివైడ్ అయితే అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే మూడే బాగా కళాకారేమో వాళ్ళదే. సో 3 గణేశులు చాలా బాగున్నాయి గైస్ గణేశులు. సో 3 గణేశులు పెట్టారు, చాలా బాగున్నాయి గణేశులు వచ్చేసి. బడంగపేట ఒక్క చూసేసి గైస్, బడంగపేట గణేష్ వాళ్ళ దగ్గర ఉన్నామన్నమాట. సో ఈ గణేష్ తయారవుతుంది. సో బడంగపేట నా కామెంట్ చేయండి. ఈ గణేష్ మనం జల్పల్లిలో చూసాం కదా, సో ఇక్కడ జస్ట్ డెమో పీస్ రెడీ అయిన ఆడ ఉన్నాయన్నమాట ఫుల్. సో ఈ గణేశుడు చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా తయారు చేస్తారు. సో ఈ గణేశుని మనం అక్కడ చూసింది లాయన్ వచ్చి ఇంకా తయారు చేస్తుంది. ఈ గణేశుడు కొంచెం ముందడు కొనిగినట్టున్నాడు. బాలపూర్ దగ్గరికి పోయినాం కానీ అక్కడంతా ఫుల్ నిండిపోయారు, లోపలికి కొనికేయన లేదు, అంటే గణేశుని తయారు చేస్తుంది. సో అట్లా చూద్దాం గైస్. అసలు బాలాపూర్ గణేష్ దానిలోకి వచ్చాం, లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. ఇదే బాలాపూర్ గణేశుడు అనమాట. సో అసలు చూసుకోవచ్చు మీరు, ఇంత కొంచెం స్థలం అయితే లేదు. సో ఇక్కడ ఓనికి ఏమే వచ్చింది, ఓన్లీ లోపలికి వచ్చినాం. ఒక్కొక్కసారి చూసుకోవచ్చు అసలు ఓనికే లేదు. ఇగో అసలు బాలాపూర్ గణేష్. సో ఇంతే మళ్ళీ వస్తాము అంటే కొంచెం ఒక్కొక్క పీస్ నాకు బయట పెడతారు కావచ్చు అప్పుడు చూసుకో. సో గైస్ ఇంతతో నుంచి బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. తిరిగి ఏంటంటే మీకోసం ఎక్స్ప్లోర్ చేస్తున్నా గైస్. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి, మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి బ్లాగ్స్ అయితే తీసుకొని వస్తా. సో స్టే ట్యూన్, ఇంకా కలుద్దాం, ఇంకా వీడియోస్ చేద్దాం చాలా. సో ఎంకరేజ్ చేయండి కొంచెం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బాయ్.